ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank you. అండ్ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రమోషన్ అది మీకే చెల్లుబాటు అయితే ఇది క్రెడిట్ నేను అసలు తీసుకోను వీల్ ఐడియా. G5 అన్న అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మంచుకొండలో సినిమా చేశారు, నెక్స్ట్ అంతరిక్షంలో కూడా చేయండి అన్న, మేము కూడా అలాంటి ప్రమోషన్ అక్కడ తీసుకెళ్తారా నేను? తీసుకెళ్తాం వెరీ నైస్ అన్న. అఘోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఆ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయి అంటే చేంజ్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ. అది అఘోరా చేసినందుకు వచ్చిందంటే ఒకటైతే చెప్తా, నేను వారణాసికి వెళ్దామన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే, బట్ అక్కడ నేను చాలా చూశాను అనమాట. అది నేను మాటల్లో చెప్పలేను. ఏ వేలో అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో శవాలను కాల్చుతుంటారు కదా, సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము. సో దాంట్లో ఒక 20-30 మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా. అంటే నాకు పొగ వస్తూ ఉంది, బాడీలది కాలుస్తున్నది. కానీ నియర్లీ ఆ ఉన్న 20 నిమిషాల్లో నేను దగ్గర ఒక 5-6 బాడీలు కాలడం మారవడం అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసినుండేది. సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్కి అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే, వాళ్ళని పంపించేటోళ్ళని చాలా చాలా 70-80 దాటి బతికితే వాళ్ళని చాలా గ్రాండ్గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని. సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది. జస్ట్ లాస్ట్ లో సరదాగా క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదన్న, దీని డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? ఇదా లైట్ మట్టి వస్తుంది, ఉంచేయాలి అప్పుడు. విశ్వకర్ మన 5-10 నిమిషాలకి ఈ చలిలో ఉండలేకపోతున్నాం. వీళ్ళు హిమాలయ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిశారా? అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు? సార్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్తారు? బేసిక్గా నేను ఉన్న గెటప్లో నన్ను నిజంగా అఘోరా అనుకునేటోళ్ళు, నన్ను ఏ క్వశ్చన్లు అడిగేటోళ్ళు కాదు. వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకొని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకునేటోళ్ళు సినిమా తీస్తున్నామంటే. సో మేము కూడా సినిమా తీస్తున్నామని చెప్పకపోతుండే చాలా మందికి. ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే. చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతుండే మేము సినిమా తీస్తున్నామని. హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి వెంటనే. అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో ఆపుదామని అనుకుంటున్నాం మేము. రావట్లేదు వాయిస్ కదా, ఏం పరిస్థితి? ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏం రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్, అది ఏమైతుందో తర్వాత, కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్. డెఫినెట్లీ కొత్త సినిమా చెప్తున్నాను. ఆ మేడం అడగనియండి పోనీ. నేను అక్కడికి రావాలనుకున్నా. కెన్ ఐ కమ్? క్వశ్చన్ ట్రూత్ ఆర్ డేర్? ఏం లేదు, జస్ట్ వాంట్ టు కమ్. రండి రండి, జారుతారు చూసి. లాస్ట్ క్వశ్చన్ అని చెప్పిండే కోరిక అని చెప్పాల్సింది కదా. సో బేసికల్ గా ఇప్పటి వరకు మేము నించున్నాం కదా, కాళ్ళన్నీ నువ్వు లాగేస్తున్నాయి. మీ టీం సూపర్. నిజంగా నించుంటే కాళ్ళు ఫ్రీజ్ కట్టుకున్నట్టు అయిపోతాయి. ఈయన వేసుకోలేదు. మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు. నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త చూసి. ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా, మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.